సో నిన్న ఏం టాపిక్ చెప్పుకున్నాం నిన్న? వెన్ టూ గ్రేట్ మెన్ మీట్ అంటే ఎవరా ఇద్దరు గొప్ప వాళ్ళు నిన్న మనం తెలుసుకున్న వాళ్ళ గురించి? విదుర ఇంకా ఉద్ధవ, అవునా? వాళ్ళిద్దరు కూడా గ్రేట్ పర్సనాలిటీస్, అవునా? సో వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఏం చేశారు వాళ్ళిద్దరు? భగవంతుని గురించి, భగవంతుని యొక్క భక్తుల గురించి, భగవంతుని లీలల గురించి, భగవంతుని భక్తుల గురించే మాట్లాడుకున్నారు వాళ్ళు. ఓకేనా? సో నిన్న ఆ విషయం తెలుసుకున్నాం మనం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి గివింగ్ విజన్ టు ఏ బ్లైండ్ మ్యాన్. గివింగ్ విజన్ టు ఏ బ్లైండ్ మ్యాన్. GIVING, గివింగ్, VISION, విజన్. విజన్ అంటే చూపునివ్వడం. టు ఏ బ్లైండ్ మ్యాన్ అంటే కళ్ళు లేని వ్యక్తికి చూపునివ్వడం అన్నమాట. సో ఇక్కడ కళ్ళు లేని వ్యక్తి ఎవరు, చూపునిచ్చింది ఎవరు అనేది తెలుసుకుంటాం. ఓకేనా? సో నిన్న విదుర ఎవరిని కలిసి? నిన్న ఉద్ధవాన్ని కలిసి. అప్పుడు ఉద్ధవ ఏం చెప్పారు? నెక్స్ట్ ఎవరిని కలవమని చెప్పారు? ఉద్ధవ ఎవరిని కలవమని చెప్పారు నెక్స్ట్? గణగాని దగ్గర ఎవరున్నారు అక్కడ? మైత్రేయ ముని. ఎస్, వశిష్ఠ ముని కాదు, మైత్రేయ ముని. సో మైత్రేయ మునిని కలిస్తే ఇదే ఉపదేశం మీకు, జ్ఞానం అంటే ఆధ్యాత్మిక సంబంధించిన జ్ఞానం అనేది మీకు ఎవరు ఇస్తారు? ఇప్పుడు మైత్రేయ ముని ఇస్తారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మైత్రేయ ముని దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకొని నెక్స్ట్ ఇమీడియట్గా ఎక్కడికి వెళ్తారంటే హస్తినాపురానికి వెళ్తారనమాట. ఇప్పుడు హస్తినాపురానికి రాజు ఎవరు? ఇప్పుడు హస్తినాపురం రాజు ఎవరు? యుధిష్ఠిరుడు. యుద్ధం అయిపోయింది కదా ఇప్పటికి. సో యుద్ధం అయిపోయాక కౌరవులు ఓడిపోతారు, యుధిష్ఠిరుడు రాజు అయిపోతారు అనమాట. యుధిష్ఠిరుడు కింగ్ అయిపోయాక కానీ ధృతరాష్ట్రుడు ఇంకా వదులుతాడా? ఇంకా హస్తినాపురంలోనే ఉంటాడు అనమాట. సో యుధిష్ఠిరుడు కూడా ఏమి, మా పెదనాన్ననే కదా అనేసి అట్లనే అక్కడనే పెట్టుకుంటాడు, ఆయన ఏమీ చెప్పాడు అనమాట ఆయనకి. సో అట్లాంటి ప్లేస్కి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? అక్కడికి విదురుడు మైత్రేయ ముని దగ్గర నుంచి హస్తినాపురానికి వెళ్తారనమాట. ఎందుకు వెళ్తాడంటే అక్కడ రాజభోగాలు అనుభవించడానికి కాదు, ఎట్లయినా విదుర వచ్చేసి వాళ్ళ సన్ లాగానే అక్కడనే ఉన్నా సరే ఏమీ చెప్పరు, మళ్ళీ నేను ముందు మంత్రి పోస్ట్ తీసుకుంటా అన్నా సరే హ్యాపీగా ఇచ్చేస్తారు. కానీ విదురుడు దేని గురించి వెళ్తుండంటే ధృతరాష్ట్రుడితో మాట్లాడడానికి వెళ్తున్నాడు అన్నమాట. కృష్ణ వెళ్ళిపోయారు, కృష్ణ లేరు ఇంకా. సో ఇక్కడ ఎవరు ఉన్నారంటే వీళ్ళే, ఇక పాండవాసు, విదుర, ధృతరాష్ట్ర వీళ్ళే ఉన్నారనమాట. ఎవరు మాట్లాడద్దు, నేను చెప్తాను, ఇప్పుడు ఏం రాయకండి, నేను చెప్పినప్పుడు రాసుకోండి. ఓకేనా? ఎవరైనా నోట్స్ రాసేవారంటే రాసుకోండి. యాక్టివిటీ నేను చెప్పినప్పుడు స్టార్ట్ చేస్తాం. సో విదుర హస్తినాపురానికి వెళ్తున్నారు. ఎందుకు? రాజభోగాలు అనుభవించడానిక? అక్కడ సెటిల్ అవ్వడానికి కాదు, ధృతరాష్ట్రాన్ని కలవడానికి. సో ధృతరాష్ట్రుడు వచ్చేసి ఫిజికల్గానే కాదనమాట బ్లైండ్, మెంటల్గా కూడా బ్లైండ్ ధృతరాష్ట్ర. ఎందుకంటే కృష్ణుడే భగవంతుడు అనేసి గమనించలేకపోయింది కాబట్టి ఆయన స్పిరిచువల్గా కూడా బ్లైండే ధృతరాష్ట్ర. ఎందుకు బ్లైండ్ అయిన? 2 మెయిన్ రీజన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అటాచ్మెంట్. ఫస్ట్ రీజన్ ఏమి? అటాచ్మెంట్. దేనిపైన? సింహాసనం పైన, కొడుకుల పైన. రెండవది సెల్ఫిష్నెస్. ఎందుకు సెల్ఫిష్నెస్? దేని గురించి? రాజ్యం నాకే ఉండాలి, కిరీటం నా తలపైనే ఉండాలి, కింగ్ కిరీటం అనేసి సెల్ఫిష్నెస్ అన్నమాట. సో ఇవి 2 మెయిన్ రీజన్స్ వల్ల ధృతరాష్ట్ర ఏమైండు? స్పిరిచువల్లీ బ్లైండ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే కొడుకులకి అటాచ్మెంట్ ఉన్నాడు, రాజ్యం అంటే సెల్ఫిష్నెస్ ఉంది, కాబట్టి ఆయన బ్లైండ్ అయిపోయింది. కానీ ఇవి 2 మెయిన్ రీజన్స్, అటాచ్మెంట్, సెల్ఫిష్నెస్. ధృతరాష్ట్రకున్న బ్యాడ్ క్వాలిటీస్ అవి. సో అందుకని ఏం చేసిండు ఆయన? దుర్యోధననే కింగ్ చేయాలని అనుకున్నాడు. కానీ దుర్యోధన ఎలిజిబుల్లా కింగ్ అవ్వడానికి? ఎలిజిబుల్ కాదు. ఎవరు ఎలిజిబుల్ కింగ్ అవ్వడానికి? ఎస్, వెరీ గుడ్, యుధిష్ఠిర ఎలిజిబుల్. లాస్ట్కి యుధిష్ఠిరుడే కింగ్ అయ్యిండు అనమాట. సో అట్లాంటి రాజ్యంకి విదురుడు వెళ్ళిండు అనమాట.
సో విదురుడు వెళ్తేనే, విదురుడు చాలా రోజుల తర్వాత వెళ్తుంది కదా హస్తినాపురానికి. సో చాలా రోజుల తర్వాత వెళ్ళింది కాబట్టి విదురుడు వచ్చిందని తెలియంగానే పాండవాస్ ఎవరెవరు? యుధిష్ఠిర, భీమ, అర్జున, నకుల, సహదేవ, ద్రౌపది, కుంతి వీళ్ళందరూ కూడా పరిగెత్తుకొని వచ్చేస్తారు అనమాట. పరిగెత్తుకొని వచ్చేసి విదురాన్ని రిసీవ్ చేసుకుంటారు గేట్ దగ్గర నుంచి. జాగ్రత్తగా విదురాన్ని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ప్రణామ ఆఫర్ చేస్తారు. ప్రణామ ఆఫర్ చేసేసి విదురాకి యుధిష్ఠిర వెళ్ళి వాళ్ళకి ప్రణామ ఆఫర్ చేసిన తర్వాత వాళ్ళని ఆలింగనం చేసుకుంటారు అన్నమాట. హక్ చేసుకొని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాము అనేసి వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి మంచిగా ఏర్పాట్లన్నీ చేస్తారు. వాళ్ళకి మంచిగా ప్రసాదం తినిపిస్తారు, తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోపిస్తారు. రెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళతోటి డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏం మాట్లాడతారంటే యుధిష్ఠిర ఏం అడుగుతారంటే, మీరు చాలా చాలా దయాగుణవంతులు, ఇంకా మా పైన చాలా ఆప్యాయత చూపించారు. ఎంత ఆప్యాయత చూపించారంటే, మీరు ఒక పక్షి ఎట్లయితే తన పిల్లలందరినీ కాపాడుకుంటుంది కదా, పక్షి దేంతో కాపాడుకుంటుంది? తనకున్నది వింగ్స్ ఒకటే. అట్లనే మీరు కూడా మమ్మల్ని కాపాడుతూ వచ్చారు చిన్నప్పటి నుంచి అనేసి చెప్తారనమాట. అనేసి చెప్పేసి తర్వాత ఏమడుగుతారంటే, మీ యొక్క పిల్గ్రిమేజ్ అంటే మీ యొక్క ఏమంటారు తెలుగులో, అన్ని దర్శనాలు ఎలా జరిగాయి అనేసి అడుగుతారనమాట. వాళ్ళన్నీ ధామ్స్ తిరగడానికి వెళ్ళారు కదా, మొత్తం అన్ని భారతదేశంలో అన్ని ధామ్స్ తిరిగేసి వస్తారనమాట వాళ్ళు. సో మీ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు అన్నీ కూడా ఎలా జరిగాయి అనేసి అడుగుతారనమాట. సో ఇవన్నీ దర్శనం చేసుకున్నందుకు తర్వాత మీ హార్ట్లో ఎప్పుడు కూడా ఏముంటుంది? కృష్ణ యొక్క నామమే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని చూస్తే ఎలా ఉందంటే మీరే ఒక పుణ్యక్షేత్రం లాగా కనిపిస్తూ ఉన్నారు అనేసి చెప్తారనమాట. సో అట్లా గ్లోరిఫై చేస్తూ వాళ్ళని అన్ని అడుగుతూ వాళ్ళ యొక్క తీర్థయాత్రల గురించి అడుగుతూ లాస్ట్కి ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, మీరు అన్ని చోట్ల తిరిగారు కదా, సో అన్ని చోట్ల తిరిగారంటే ద్వారక కూడా పోయే ఉండాలి కదా. సో ద్వారకాలో ఎవరుంటారు? కృష్ణ ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నారా కృష్ణ? లేరు. కానీ ఆ విషయం ఇంకా యుధిష్ఠిరునికి తెలియదు అనమాట. సో ద్వారకాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడూ కృష్ణకి సేవ చేస్తూ ఉంటారు. సో మరి కృష్ణకి సేవ చేసే వాళ్ళందరూ ఎలా ఉన్నారు అనేసి అడుగుతారనమాట. అడిగిందా క్వశ్చన్? ఎస్. సో నెక్స్ట్ విదుర ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తారు. విదుర ఏమైనా ఆన్సర్ చేస్తారంటే, వారు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చెప్తారనమాట. ఏ పుణ్యక్షేత్రాలు తిరిగారు, ఎలా వాళ్ళ ప్రయాణం జరిగింది, అందరినీ కలిసింది, ఉద్ధవాని మైత్రేమునిని కలిసింది, అన్నీ కూడా చెప్తా ఉంటారనమాట. కానీ ఒక క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చేయరు. ఏం క్వశ్చన్ అది? ద్వారకాలో కృష్ణుని గురించి మాత్రం ఆన్సర్ చేయరనమాట. ఎందుకు ఆన్సర్ చేయరంటే అది యుధిష్ఠిర వాళ్ళ పాండవాస్కి హర్ట్ అవుతుంది. అవునా? కృష్ణ లేరు అని తెలిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? పాండవాస్ మాకు ఈ రాజ్యం వద్దు అని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. సో అందుకనే ఇంకా కృష్ణ ఈ యొక్క నిజధామానికి వెళ్ళిపోయారనేసే విషయము యుధిష్ఠిరకు చెప్పారనమాట. సో అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఎప్పుడైనా సరే ఆపోజిట్ పర్సన్కి హర్ట్ చేసేది మనం ఎప్పుడు కూడా మాట్లాడద్దు. అర్థమైందా? ఒకవేళ మాట్లాడితే కూడా సాఫ్ట్గా మాట్లాడాలి, కానీ వీలైనంత వరకు ఆపోజిట్ పర్సన్కి హర్ట్ చేసే విషయాల్ని అవాయిడ్ చేయడం మంచిది. అందరికి అర్థమైందా ఈ విషయము? ఇక్కడ విదుర అదే పని చేసిండు అనమాట. మీదే అన్ని ఆన్సర్ చేసిండు, అన్ని ముచ్చట్లు చెప్పిండు, కానీ ఒకటే వదిలేసిండు. ఏం వదిలేసిండు? కృష్ణ గురించి మాత్రం ఏం చెప్తలేడు అనమాట ఆయన. సో దాని తర్వాత కానీ ఆ ఫ్లోలో యుధిష్ఠిర అంత గమనించుకోలేదు. సో ఆ కన్వర్జేషన్ అక్కడికి అయిపోయింది. తర్వాత విదుర అక్కడనే ఉంటారనమాట. ఉన్న తర్వాత నెక్స్ట్ ఒక 2-3 days తర్వాత విదుర ఏం చేస్తారంటే ధృతరాష్ట్రాన్ని కలవడానికి వెళ్తారు. మెయిన్ పని అదే కదా, విదుర వచ్చింది ధృతరాష్ట్రాన్ని కలవడానికి వెళ్ళి డైరెక్ట్గా ఇప్పుడు ధృతరాష్ట్ర కింగా, ఎవరి కింగా? యుధిష్ఠిర అనమాట. సో ధృతరాష్ట్రాన్ని ఏమని పిలుస్తారంటే ఓ రాజన్ అని పిలుస్తారనమాట. ఏమని పిలుస్తున్నాడు అంటే దాని అర్థం ఏమి? టీస్ చేస్తున్నారనమాట. ఏం చేస్తున్నారు? నువ్వు రాజు కావాలని ఆ ఆకాంక్షతోటే కదా ఇంత పెద్ద యుద్ధం చేపించినవు, ఇప్పుడు ఏమైంది? నీకు రాజ్యం లేదు, కొడుకులు లేకుండా అయిపోయారు అంటే ఇండైరెక్ట్గా ఆయనకు చెప్తున్నా అనమాట,
అంటే ఇండైరెక్ట్ అయినా టీస్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. దాని తర్వాత ఇమీడియట్గా ఏం చెప్తారంటే గెట్ అవుట్ ఆఫ్ హియర్ ఇమీడియట్లీ. ఏమని చెప్తున్నారు? ఏమని చెప్తున్నారు? డైరెక్ట్గా నువ్వు ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోమని చెప్తున్నారు. ధృతరాష్ట్ర వచ్చేసి వీళ్ళకంటే పెద్దవాళ్ళు, కానీ అయినా సరే వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇమ్మీడియట్గా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి? ఎందుకంటే నువ్వు పాండవాస్ పట్ల మామూలు అపరాధం చేసిండా? ఏమేం చేసిండు? లాక్షాగృహ, ఇంకా ద్రౌపది వస్త్రాపహరణం, ఇంకా జూదంలో వాళ్ళ రాజ్యం అంతా కూడా మోసం చేసి గెలిచేసుకున్నారు. ఇంకా ఇట్లాంటి అన్ని కూడా బ్యాడ్ థింగ్స్, వాళ్ళని వనవాసం పంపించినావు. సో ఇట్లాంటి అన్ని అపరాధాలు చేసినావు, అజ్ఞాతవాసం చేపించినావు వాళ్ళతోటి. ఇట్లాంటి అన్ని అపరాధాలు వాళ్ళ పట్ల చేసి మళ్ళీ వాళ్ళపైనే డిపెండ్ అయ్యి నువ్వు ఉంటున్నావు అంటే నీకు కొంచెం కూడా సిగ్గు లేదనేసి చెప్పేస్తారనమాట, మోమటం లేకుండా. ఏమని చెప్తున్నారు? సిగ్గు అనేది నీకు అనిపించట్లేదా? నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేసి చెప్తారనమాట. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే ఏ భీముడిని అయితే నువ్వు చంపాలనుకున్నావో అదే భీముడి దగ్గర నువ్వు ఒక డాగ్ లాగా ఉన్నావు ఇప్పుడు అనేసి చెప్తారనమాట. నీ పరిస్థితి ఎట్లుంది? ఒక డాగ్ లాగా. డాగ్ ఏముంది? కొంచెం దానం ఏమంటారు, దానికి ఫుడ్ పెట్టేస్తే అట్లనే కూర్చొని ఉంటుంది, అది ఎక్కడ పోదు, అవునా? సో నువ్వు కూడా ఇప్పుడు అట్లనే బిహేవ్ చేస్తా ఉన్నావు, నీ బిహేవియర్ ఇప్పుడు అట్లనే ఉంది. విదురా చూడండి, ఎప్పుడైనా సరే నిజం నిక్కచ్చిగా మాట్లాడేస్తారనమాట, అస్సలు మొహమాట పడరు. కాకపోతే ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో అలా మాట్లాడతారు. అదే యుధిష్ఠిర దగ్గర పోయినప్పుడు ఏం చేసింది? ఇందాక సాఫ్ట్గా మాట్లాడిండు, కింగ్ కృష్ణ గురించి మాత్రం మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు హర్ట్ అవుతారు కాబట్టి. కానీ ఇక్కడ ధృతరాష్ట్ర దగ్గర ఆయన హర్ట్ అయినా సరే ఆయనకు నిజం చెప్పేస్తున్నారు. ఇవన్నీ నిజాలే కదా. వాళ్ళ పట్ల అంత ద్రోహం చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉండొచ్చా? ఒకసారి ఓడిపోయినాక రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. సో దాని తర్వాత ఏం చెప్తున్నారంటే నీకు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చేసింది. ఏమొచ్చేసింది? 4 మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమి? జన్మ, మృత్యు, జర, వ్యాధి. సో ఇప్పుడు ఏమొచ్చేసింది నాకు? ధృతరాష్ట్రకి జర వచ్చేసింది. అంటే ఏమవుతుంది ఇప్పుడు? నీకు ఆల్రెడీ చూపే లేదు, అందులో నీకు ఆధ్యాత్మిక చూపు అసలే లేదు. ఇవన్నీ విధిలో చెప్తున్నారనమాట. సో తర్వాత నీ చెవులు కూడా ఇప్పుడు పనిచేయడం తగ్గిపోతాయి, నీ మెమరీ అనేది డౌన్ అయిపోతుంది, తర్వాత నీ పళ్ళు ఊడిపోతాయి. సో నీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది పని చేయడం. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడంటే వెంటనే నా యొక్క సలహా విను. ఇప్పుడైనా సరే ఏం చేయాలంటే స్పిరిచువల్ లైఫ్ని తీసుకో అనేసి చెప్తారనమాట. ఏం తీసుకోమంటున్నారు? లైఫ్, ఆధ్యాత్మిక జీవనంలోకి, ఆధ్యాత్మిక ప్రయాణంలోకి రా అనేసి పిలుస్తారనమాట. సో ఇవన్నీ కోల్పోయిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడు ఓకే చెప్తాడు. అన్ని కోల్పోయింది కదైనా, వాళ్ళ తమ్ముడిని కోల్పోయిండు, వాళ్ళ వెల్ విషర్స్ని అంటే భీష్మ, ద్రోణాచారి ఇట్లాంటి వాళ్ళందరినీ కోల్పోయిండు. వాళ్ళ కొడుకులు ఉన్నారా అంటే ఉన్నారా? వాళ్ళని కోల్పోయిండు. అన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే అప్పటి నుంచి విదుర చెప్తూనే ఉన్నాడు, ఇది వదిలిపెట్టు, ఆధ్యాత్మిక జీవితంలోకి రా, కృష్ణుడే భగవంతుడు, సరెండర్ కండి అని చెప్తున్నాడు. కానీ విన్నారా? వినలేదు. ఇప్పుడు అన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ ఏం సజెషన్ చేస్తుండే? అదే చెప్తుండే, కృష్ణుడే భగవంతుడు, సరెండర్ అవ్వు, ఇప్పుడు ఇంకా ఈ మెటీరియల్ లైఫ్ వదిలేసి స్పిరిచువల్ లైఫ్లోనే ఉండాలి నువ్వు అనేసి సజెస్ట్ చేస్తున్నారు. మంచి సజెషన్ ఏనా అది? సో అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేస్తారంటే ఓకే అని చెప్పేసి ఇంకే ఒక సెకండ్ కూడా వాళ్ళు వెయిట్ చేయరనమాట. ఉన్న పలంగానే వాళ్ళు వెంటనే అడవికి బయలుదేరుతారనమాట. ఎవరెవరు? ధృతరాష్ట్ర, ఇంకా వాళ్ళ వైఫ్ ఎవరు? గాంధారి. వాళ్ళిద్దరు కూడా, గాంధారి కూడా వాళ్ళ ఓన్ రిస్క్ తీసుకొని ఇంకా ధృతరాష్ట్రంతో పాటే అడవిలోకి అంటే హిమాలయ పర్వతాల దగ్గరికి ప్రయాణం సాగిస్తారన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఇట్స్ ఏ గ్రేట్ ఫార్చ్యూన్, ఇట్స్ ఏ గ్రేట్ ఫార్చ్యూన్ టు హ్యావ్ ఏ, ఇట్స్ ఏ గ్రేట్ ఫార్చ్యూన్, IT_S, it's a great, GREAT, great fortune, 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 to have a genuine, GENUINE, genuine. It's a great fortune to have a genuine well-wisher, WELL, well, WISHER, well-wisher. It's a great fortune to have a genuine well-wisher. అందరు రాశారు ఇక్కడ వరకు? ఇట్స్ ఏ గ్రేట్ ఫార్చ్యూన్ టు హ్యావ్ ఏ జెన్యూన్ వెల్ విషర్
who advises, WHO, who advises, ADVISES, who advises us, 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 when we are in ignorance. When we are in ignorance. WHEN, when, WEVARERIN, in ignorance. IGNORANCE, ignorance. సో ఇది లైఫ్ లెసన్ అన్నమాట. విదుర ఇంకా ధృతరాష్ట్ర యొక్క లైఫ్ నుంచి, ఇద్దరు యొక్క కాంబినేషన్ లైఫ్ నుంచి నేర్చుకోవాల్సింది. విదుర వచ్చేసి ఎవరు ఇక్కడ? వెల్ విషర్. ధృతరాష్ట్ర వచ్చేసేవారు ఎవరైతే ఇగ్నోరెన్స్లో ఉన్నారో వాళ్ళు అన్నమాట. సో మనకు అదృష్టంగా భావించాలి దేన్ని? మనకి ఇట్లాంటి విదుర లాంటి వెల్ విషర్ మన లైఫ్లో ఉంటే మనం ఏమని భావించాలి? ఎలా భావించాలి దాన్ని? అదృష్టం, చాలా చాలా లక్కీ అనేసి భావించాలి. వాళ్ళు చెప్పేది మనకి కష్టంగా అనిపించినా సరే అది మనకు బెనిఫిట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా వినాలి. అర్థమైందా? సో ఇక్కడ ఏమైంది? ధృతరాష్ట్ర ఇంకా గాంధారి ఏమైనా ఉన్నారా ఇంకా హస్తినాపురంలో? వాళ్ళు హిమాలయాస్కి వెళ్ళిపోయారు అనమాట. హిమాలయాస్ దగ్గరికి వెళ్ళిపోయినాక తర్వాత విదుర కూడా ఏం చేస్తారు? తిరిగి మళ్ళీ ఆయన పుణ్యక్షేత్రాలు తిరగడము స్టార్ట్ చేస్తారు. తీర్థయాత్రలు స్టార్ట్ చేసి మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్ళిపోతారనమాట. యుధిష్ఠిరకి ఏం చెప్పారనమాట. చెప్తే వెళ్ళనిస్తాడా? వెళ్ళనివ్వడు. సరే వెళ్ళనిస్తే కూడా ఏం చేస్తాడు? ఇంతమంది సైన్యంని, ఫుడ్, ఆర్గనైజేషన్ అన్నీ కూడా పెట్టి పంపిస్తాడు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వనవాసం చేయాలి. అంటే సన్యాసాశ్రమం కాదు, వాళ్ళు ఇప్పుడు అడవికి వెళ్ళి నివసించాలి అక్కడ కుటీరంలో. కాబట్టి ఇవన్నీ భోగాలు అనేది అనుభవించకూడదు వాళ్ళు. సో అందుకనేసి యుధిష్ఠిరకి ఏం చెప్పకుండా వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ యుధిష్ఠిరకి అలవాటు ఏమంటే, మీరందరూ మీ పేరెంట్స్కి ప్రణామం చేస్తున్నారా? సో అట్లనే యుధిష్ఠిర కూడా వాళ్ళకున్న హ్యాబిట్ ఏమంటే ప్రతిరోజు వాళ్ళ ఎల్డర్స్కి వెళ్ళి ప్రణామం చేస్తారనమాట. సో వాళ్ళ ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళి ప్రణామం ఆఫర్ చేస్తామని వెళ్తే అక్కడ ధృతరాష్ట్ర ఇంకా గాంధారి ఉన్నారా? వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు. సరే విదుర ఉన్నారా అని చూస్తే విదుర కూడా లేరనమాట. సో అక్కడ ఇంకా మిగిలింది ఎవరంటే సంజయుడు ఒకటి మిగులుతాడు. సంజయుడు ఎవరు? వెరీ గుడ్, ధృతరాష్ట్ర యొక్క అసిస్టెంట్. సో ఆయన దగ్గరికి ఇమ్మీడియట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి అడుగుతారనమాట, ఎక్కడ ధృతరాష్ట్ర, ఎక్కడ గాంధారి మాత, ఎక్కడ ఇంకా విదుర, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? కనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళ పిల్లలు చనిపోయారు అనేసి బాధతోటి వాళ్ళు గంగా నదిలో వెళ్ళి వాళ్ళు ఆత్మహత్య చేసేసుకున్నారా, ఏమైంది అనేసి అడుగుతారనమాట సంజయుడికి. సంజయుడికి అంతా తెలుసు కానీ చెప్పలేని పరిస్థితి. సో వెళ్ళిపోయారు ఇట్లా అనేసి చెప్తే రాజుని బాధ పెట్టినట్టు అవుతుంది. సో అందుకనే సంజయుడు ఏం చెప్తారంటే నేనేమీ చెప్పలేను అనేసి సైలెంట్గా ఉండిపోతారనమాట. సో నెక్స్ట్ యుధిష్ఠిర వెళ్ళిపోయి తన సీట్లో కూర్చొని బాధపడుతూ ఉంటారనమాట. అట్లాంటి సమయంలోనే ఒక గ్రేట్ పర్సనాలిటీ వస్తారు. వాళ్ళే ఎవరంటే నారద ముని. ఎవరు వస్తున్నారు? నారద ముని వస్తారనమాట. సో నారద ముని వచ్చేసి యుధిష్ఠిరుని అడుగుతారనమాట, ఎందుకంత యాంగ్షియస్గా ఉన్నావు, ఎందుకంత ఆతృతతో ఉన్నావు నువ్వు, ఎందుకంత బాధపడుతున్నావు అని చెప్తే అప్పుడు యుధిష్ఠిరుడు ఏం చెప్తారు? నా యొక్క అంకుల్ ఎవరు? ధృతరాష్ట్ర ఇంకా గాంధారి లేరు, వాళ్ళు ఇంకా విదుర లేరు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని చిన్నప్పటి నుంచి కాపాడుతూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు లేరు మాకు అనేసి బాధపడుతున్నాను చెప్తారనమాట. అప్పుడు నారద ముని ఫిలాసఫీ చెప్తారనమాట. ఏమనంటే భగవంతుడు ఏం చేస్తారంటే, మనం ఎట్లయితే చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటాం కదా, అన్ని బొమ్మలు ఒక దగ్గర గ్యాదర్ చేస్తాం, మనం ఒక వద్దనుకున్న బొమ్మను తీసి పక్కన పెట్టేస్తాం. అట్లనే భగవంతుడు కూడా ఏం చేస్తారంటే మనందరినీ గ్యాదర్ చేస్తూ ఉంటారు, అవసరం లేని వాళ్ళని దూరం పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగేది కూడా అదే అనేసి యుధిష్ఠిరని కన్సోల్ చేస్తారనమాట. సరే అనేసి యుధిష్ఠిర ఆ మాట కన్విన్స్ అవుతారు. కానీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతారు యుధిష్ఠిర. అంటే వాళ్ళందరూ అడవికి వెళ్ళిపోయారని అర్థమైంది, కానీ అడవిలో మృగాలు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి, ఇంకా వాళ్ళకి మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది? వాళ్ళకి ఫుడ్ అన్నీ కావాలి కదా. సో అవన్నీ ఎలా దొరుకుతుంది వాళ్ళకి అడవిలో? తర్వాత అక్కడ ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి. సో వాటి నుంచి వాళ్ళని ఎవరు కాపాడుతారు అనేసి అడుగుతారు అన్నమాట. సో మళ్ళీ నారద ముని ఏం చెప్తారంటే గ్రేట్ ఫిలాసఫీ చెప్తారు. ఓ రాజా, నువ్వే వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తా అనుకుంటున్నావా? వీళ్ళందరినీ మెయింటైన్ చేసేది నువ్వు కాదు. ఎవరు మెయింటైన్ చేస్తున్నారు?
భగవంతుడు మెయింటైన్ చేస్తున్నాడు, కృష్ణ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు మెయింటైన్ చేస్తున్నా అనే భావంలోకి వెళ్ళకు. సో అట్లనే అడవిలోకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా, ధృతరాష్ట్రాన్ని, గాంధారిని కూడా ఎవరు కేర్ తీసుకుంటారు? వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారంటే బాడీ, మైండ్ అండ్ సెన్సెస్ని ఇప్పుడు ధృతరాష్ట్రుడు కంట్రోల్లో పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేయగలుగుతాడు? భగవంతుని భక్తి చేయగలుగుతాడు. కాబట్టి ఆయనకి ఎవరు హెల్ప్ చేస్తారు? భగవంతుడే హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా అనేసి చెప్తారనమాట. సో మనం ఏం నేర్చుకోవాలంటే, మన మైండ్ ఇంకా మన సెన్సెస్ ఎప్పుడైతే కంట్రోల్ పెట్టుకొని భక్తి చేస్తామో భగవంతుడు మనకి కంపల్సరీ హెల్ప్ చేస్తారు. సో అట్లా చెప్పిన తర్వాత వాళ్ళు ఇట్లా హిమాలయాస్కి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ ఫ్యూచర్ చెప్తున్నారు అనమాట. ఎవరు? నారద ముని. వాళ్ళు నెక్స్ట్ ధృతరాష్ట్ర ఇంకా గాంధారి వీళ్ళిద్దరు కూడా ఫైర్ సాక్రిఫైస్లోకి వెళ్ళిపోతారు. సో నువ్వు వాళ్ళ గురించి చింతించొద్దు. నీ యొక్క డ్యూటీ ఏమంటే, నీ యొక్క రాజ్య పరిపాలన అనేది సరిగ్గా కొనసాగించు. నీ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఏమున్నాయో అది నువ్వు కొనసాగించాలి అని చెప్తారనమాట. ఓకే అనేసి అప్పుడు యుధిష్ఠిరుడు కన్విన్స్ అయ్యి ఆయన రాజ్య పరిపాలన అనేది చేస్తారనమాట. సో ఈ లెసన్ నుంచి, సో ఈ లెసన్ పేరేమి? గివింగ్ విజన్ టు ఏ బ్లైండ్ మ్యాన్. ఇక్కడ బ్లైండ్ మ్యాన్ ఎవరు? ధృతరాష్ట్ర. విజన్ ఎవరికి దొరికింది? వెరీ గుడ్. ధృతరాష్ట్రకి విజన్ దొరికింది. ఎవరి ద్వారా? విదుర ద్వారా. ఎట్లా? ఒక వెల్విషర్ యొక్క మంచి మాటలు విన్నందుకు. అర్థమైందా? ఎస్. సో మనకు కూడా చాలా మంది కంపెనీ ఇస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు మనందరికీ, అవునా? సో వాళ్ళందరి వర్డ్స్ మనము వినచ్చా వినకూడదా? ఫ్రెండ్స్ మాటలు అది మనకి బెనిఫిట్ చేస్తుందంటే వినాలి. అర్థమైందా? బెనిఫిట్ చేయకపోతే వినకూడదన్నమాట. మనం కామన్గా ఇక్కడ మనకి జనరల్గా జరిగే సందర్భం ఏమంటే, ఇక్కడ సత్సంగంలో వస్తాం, సాటర్డే రోజు కూర్చొని ఉంటాం, మంచి కీర్తన అయితే ఉంటుంది, వెనకాల నుంచి ఎవడో పోక్ చేస్తూ ఉంటాడు. ఏమైందిరా అంటే, కిందికి పోదాం నడువు అంటాడు. అది మంచిదా? అదే మనం కింద ఆడేటప్పుడు ఎవరైనా వచ్చి అరే పైకి పోయి కీర్తన అటెండ్ చేస్తామంటే అది మంచిదా? సో ఏది బెనిఫిట్ అనేది మనం థింక్ చేయాలన్నమాట. ఎవరు మన వెల్విషర్ అని. ఎవరైతే పోక్ చేసి మనం కిందికి తీసుకొని పోతున్నాడో మనం లైఫ్లో కూడా కిందికే తీసుకెళ్ళిపోతాడు. ఎవరైతే మనం కిందున్న వాళ్ళని పైకి తీసుకొస్తున్నాడో దాని అర్థం ఏమి? మనల్ని భక్తిలో కూడా పైకే తీసుకొస్తాడు. వాళ్ళు మన వెల్విషర్ అని అర్థం. అర్థమైందా? ఎస్. సో ఈరోజు మనం ఈ లెసన్ నేర్చుకున్నాం. సో ఫైనలీ ధృతరాష్ట్ర ఎప్పుడైతే విదుర మాట అడ్వైస్ విన్నారు, ఇన్ని ఇయర్స్ తర్వాత విన్నప్పుడు వాళ్ళకి మోక్షం అనేది, లిబరేషన్ అనేది దొరికింది. అర్థమైంది అందరికీ? సో అది ఈరోజు టాపిక్.